జైపూర్ ప్రజల్లారా, ఇతనే మన పెహల్వాన్, ఎంతో బలవంతుడు. ఇతనితో పోటీ పడబోతున్నది వీరుడు భోలా. అందరూ అతన్ని ప్రేమగా బిండి అని పిలుస్తారు. ఇప్పుడు నీకొక పన్ను విరిగిపోయింది. నిన్ను మహారాజు గారు వెంటనే అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పారు. మహారాజు గారే పిలిచారా? అయితే అదేదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. సరే, నేను వస్తాను. భీమ్, కొద్ది రోజుల క్రితం నుంచి అడవి మార్గంలో ప్రయాణిస్తున్న వ్యాపారస్తుల వస్తువులన్నీ ఎవరో రహస్యంగా దొంగిలించుకుపోతున్నారు. ఇంతవరకు ఆ దొంగలు ఎవరనేది ఎవరికీ తెలియదు. ఆ దొంగలు అదృశ్యంగా సంచరిస్తున్నారు. అదృశ్యంగా సంచరిస్తున్నారా? భీమ్, భీమ్, నా గోధుమ మూటల్ని ఎలాగైనా నాకు తిరిగి వచ్చేలా చెయ్యి, లేదంటే నేను ఈ నష్టాన్ని భరించలేను. మీరేం దిగులు పడకండి, దీనికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటి భీమ్? మహారాజా, మేమందరం అతనితో వెళ్తాం. అప్పుడు ఆ దొంగలు దోపిడీ కోసం వస్తారు కదా, మేమందరం కలిసి వాళ్ళని బంధించేస్తాం. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఆ దొంగలందరూ మా నుంచి ఎలా తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను. ఎవరు వస్తున్నట్టున్నారు? అందరూ సిద్ధంగా ఉండండి. ఇరుక్కున్నారు. ఇదిగో చూసారా, వీళ్ళే ఆ అదృశ్య నేరస్తులు. భీమ్, ఇంకెక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. ఆపండి. భీమ్, నేనే ఈ ప్రాంతానికి రాజుని. నీకు నీ స్నేహితులకి ఇంటికి వెళ్లేందుకు నేను అనుమతిస్తున్నాను. మీరు వెళ్ళొచ్చు. మీరు దొంగతనం చేసిన వస్తువుల్ని తిరిగి వాళ్ళకి ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. అలాగే మళ్ళీ దొంగతనం చేయమని మాకు మాట ఇవ్వాలి, సరేనా? ఈ అడవి మా సొంతం. మేము దోచుకున్న వస్తువుల్ని తిరిగి ఇవ్వలేము, అలాగే దోచుకోవడం కూడా ఆపం. ఈ అడవి మీకు మాత్రం సొంతం కాదు, ఇది అందరిది. ఒక పడవల పోటీ జరగబోతోంది. ఒక పడవలో నా సైనికులు 200 మంది ఉంటారు. అలాగే ఇంకో పడవలో మీరందరూ ఉంటారు. అది సంఖ్యలతో ఉంటారు. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో ఈ అడవి వాళ్ళకే సొంతం. మేము ఒప్పుకుంటున్నాం. ఇంకోటాలీలే గెలుస్తారు. ఇప్పుడు దొంగతనం చేసినవన్నీ తిరిగిచ్చేయండి. మమ్మల్ని క్షమించు భీమ్, మేం దోచుకున్నవన్నీ నువ్వు తీసుకెళ్లిపోవచ్చు. అంతేకాదు, నేను నీకు మాట ఇస్తున్నాను, ఇక మీదట మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం, అలాగే ఈ అడవి మీద అధికారం చలాయించం. తీసుకెళ్ళిపో. జగ్గు మనల్ని రమ్మంది ఇక్కడికే కదా.
హే జగ్గు, ఇదేంటి? నాకు అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. అందుకని నిన్ను పిలిచాను. భీమ్, తను నా ఫ్రెండ్, పేరు పొట్టుకో. ఏంటి ఏమైంది పుట్టుకు? నువ్వు తప్పిపోయావా? నీకు ఆకలేస్తుందా? అది పొట్టుకు డోలక్పూర్కి ఆస్థాన గజరాజు కావాలనుకుంటోంది. నేను ఆస్థాన గజరాజును కావాలి. ఇదేమంత సులభం కాదు పుట్టుకు. సరే అయితే మనం పని చేద్దామా? నువ్వు కూడా మాతో పాటు ఆ కోటకి రా. అక్కడికొస్తే ఆస్థాన గజంగా ఉండటం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. సరే సరే, నువ్వు వాళ్ళతో వెళ్ళిరా. చూడు, అది ఎంత అలసిపోయి కష్టపడుతోందో చూడు. ఇది ఆరంభం మాత్రమే పుట్టుకు. సంబరాలు మొదలయ్యాక అది ఇంకా అలసిపోతుంది, ఇంకా కష్టపడుతుంది. అడవిలో స్వేచ్ఛగా ఉండడమే కదా మంచి విషయం. లేదు. ఏమిటా శబ్దం? భీమ్ భీమ్ హిందుమతిని ఎవరో ఎత్తుకుపోయారని నాకు అనిపిస్తోంది. మాకిది అంతఃపురం వెలుపల దొరికింది. అరే, ఇది యువరాణి హిందూమతి స్కార్ఫే కదా. మీరు అసలేమి దిగులు పడద్దు మహారాజా. హిందూమతి ఎక్కడున్నా తనని జాగ్రత్తగా తీసుకొస్తాం. రండి మిత్రులారా, మనం వెళ్ళి హిందూమతిని వెతుకుదాం. భీమ్, మన పుట్టుకు వాసన పసిగట్టి మనకి దారి చూపించగలడు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు చుట్కీ. పుట్కు, నువ్వు దీని వాసన పసిగట్టి హిందూమతి ఎక్కడున్నారో చెప్పగలవా? రండి, మనందరం దీని వెనక వెళ్దాం. పద పద. రాజు, ఈ ఆకుల వల్ల తుమ్ములు వస్తాయి తెలుసా? ఇప్పుడు భలే సరదాగా ఉంటుంది. అదేంటి? ఇదే ఆ ద్వారం తెరుచుకునే తాళం చెవి. యువరాణి హిందూమతి. భీమ్, నువ్వు వచ్చేసావా? నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు భీమ్. నువ్వెవరు? నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు పుట్కు. ఇవాళ ఉత్సవంలో నువ్వు నాకు రాయల్ ఎలిఫెంట్ గా ఉంటావా పుట్కు? అది కూడా నీకు ఇష్టం ఉంటే మాత్రం.